అభిప్రాయం అండి. రైట్. ఇదే విషయంలో మా స్టాఫ్ రిపోర్టర్ లెనిన్ గారు కూడా లైన్లో ఉన్నారు, ఫోన్ లైన్లో. లెనిన్ గారు మీరు ఉన్నారండి? లెనిన్ హలో సార్. లెనిన్ గారు, ఇప్పుడు మల్లేశం గారు, సిపిఐ నాయకులైనటువంటి మల్లేశం గారు, అలాగే ప్రజాసంఘ నాయకులైనటువంటి ఇబ్రాహీం గారు చెప్తున్నారు, మన హైదరాబాద్కు సంబంధించిన జంట నగరాలలో ఏదైతే స్వచ్ఛ భారత్ స్కీమ్ కింద కానీ జిహెచ్ఎంసీకి సంబంధించిన పబ్లిక్ టాయిలెట్స్ కానీ కట్టినప్పటికీ నిరుపయోగంగా ఉన్నాయి. కేవలం డబ్బాలు మాత్రమే, కొన్ని చోట్ల డబ్బాలు కూడా లేవని చెప్తున్నారు. నీళ్ళ ట్యాంకులు మీద ఉన్నాయి, దాంట్లో నీళ్లు లేవు, పరిశుభ్రత అనేది లేదు. చాలా క్లియర్గా వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే హైదరాబాద్ నగీనా అందరు మట్టి ఉప్పర్ చున్నాలాగా వ్యవహరిస్తున్నది ఈ ప్రభుత్వాలని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? మీరు ఇప్పుడు గ్రౌండ్లో ఉన్నారు కాబట్టి గ్రౌండ్ రిపోర్ట్ చెప్పండి. సార్, ఏదైతే ఏడాదికి రూపాయలు 2,000 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ అయితే చెల్లిస్తున్నారు. జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం గ్రేటర్ ప్రజలకు కనీస వసతులు అయిన మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేయలేకపోతున్నారని చెప్పేసి ఆరోపణలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ప్రధాన రోడ్డుపై కిలోమీటర్లు కల్పించడం లేదని చెప్పేసి కూడా ప్రజలైతే ఆరోపిస్తున్నారు. అయితే అక్కడక్కడ కనిపించే పబ్లిక్ టాయిలెట్లు అధ్వానంగా ఉండిపోవడంతో వినియోగించుకోలేని పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. అయితే గత ప్రభుత్వ హయాంలో అధికారులు కొందరు ప్రజాప్రతినిధులు కలిసి రూపాయలు దాదాపు 60 కోట్లతో 3,000 ఫ్రీ ఫ్యాబ్రికేటివ్ టాయిలెట్స్ అయితే కొనుగోలు చేశారు. వాటిని నగరంలో ముఖ్యమైన రోడ్ల పొడవునా ఏర్పాటు అయితే చేశారు. కానీ వాటిని నీటి వసతి, డ్రైనేజీ కలెక్షన్లు ఇవ్వలేదు. ఇది ఇలా ఉండగా కొన్నాళ్లకు ఆయా నిర్మాణాలు దొంగల పాలయ్యాయి. ఇప్పటికీ వాటి పేరుతో అధికారులు ఏడాదికి దాదాపు 15 కోట్ల ధనాన్ని అయితే లూటీ చేస్తున్నారు. స్వచ్ఛ సర్వేలో పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఉండడం లేదు. దాదాపు ప్రస్తుతం నగరంలో ఈ సర్వే అయితే చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో టాయిలెట్ పరిస్థితి చూస్తే సర్వే అధికారులు సైతం చాలా భయాలకు గురవుతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులైనా వారు చెప్తున్నటువంటి ఏదైతే ఉన్నాయో వాటినన్నింటినీ పరిగణలోకి తీసుకొని చాలా వరకు మహిళలు అయితే చెప్పుకోలేనటువంటి బాధను అయితే అదే అవుతుంది. కొన్ని టాయిలెట్స్ ఉన్న చోట్ల పురుషులను నియమించారు. దానికి టాయిలెట్స్ కు వెళ్ళడానికి కూడా మహిళలు ఇబ్బంది పడుతున్నట్లయితే కనిపిస్తా ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ ప్రభావం ర్యాంక్ పై పడుతుందని అంటున్నారు. కిలోమీటర్లు నడిచినా కనిపించని అయితే టాయిలెట్స్ అయితే ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే మూసాపేట మెయిన్ రోడ్ పైన నుంచి ఇది కల్తాపూర్ దూరము 4 కిలోమీటర్లు. గతంలో ఈ రోడ్డుపై ఐడిఎల్ చౌరస్తా వద్ద 10 పిఎఫ్టి విధానంలో ఉండే టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతము అది ఒక్కటే ఉంది. దాదాపు ఏడాదిగా వినియోగించడం లేదు. ఏదైతే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వేలలో ఫండ్ వచ్చినప్పుడు కూడా దాన్ని వినియోగించలేకపోతున్నారు. దాదాపు నిర్వాహకులకు ఇచ్చేటువంటి 2,500 రూపాయలు ఏదైతే ఉన్నాయో అవి కూడా అక్కడ నిర్వహించే వాళ్ళకు సరిపోవడం లేదు. దాదాపు అనేక ఏదైతే వెళ్ళడానికి ఏదైతే ప్రజలు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణమైనా చుట్టుపక్కల పరిస్థితులైనా చాలా దీన స్థితిలో ఉన్నాయని చెప్పేసి కూడా ప్రజలైతే వెల్లడిస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే గతంలో 7,000కు పైసలకు టాయిలెట్స్ అయితే ఉండేవి. అయితే ఇప్పుడు ప్రస్తుతము ఒక 1000కి పైగా వాడకంలో ఉన్నాయి. మిగతా టాయిలెట్స్ అన్ని మొత్తం దీనమైన స్థితిలో ఉన్నాయి అని చెప్పేసి కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మహిళలు బయటకు వచ్చిన సందర్భాలలో టాయిలెట్స్ ను యూజ్ చేసుకుంటారు. వాళ్ళు బయటికి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉంటున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకనంటే మహిళలు ఏదైనా అత్యవసర పరిస్థితులలో ఏదైనా ప్రయాణం చేసినప్పుడు ఎలాంటి పరిస్థితులలో అయినా వాళ్ళకి మలమూత్ర విసర్జన ఏదైనా వచ్చినప్పుడైనా ఏదైనా టాయిలెట్స్ కు వెళ్దామని అంటే కనీసం కిలోమీటర్లు దూరం చూసినా కానీ టాయిలెట్స్ ఉండట్లేదు అని చెప్పేసి కూడా మహిళలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు దీనిపైన సరైన నిర్ణయం తీసుకొని ఏదైతే మహిళలకు అయినా లేకపోతే ప్రజలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో వాటిని సక్రమంగా టాయిలెట్స్ ఎన్నైతున్నాయో వాటిని అన్నింటినీ సక్రమంగా నడిపించాలని చెప్పేసి కూడా ప్రజల నుంచి ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. సార్, ఏంటంటే ఇప్పుడు మల్లేష్ గారు ఏది చెప్పారో ఇబ్రాహీం గారు